ఆత్మీయ పాఠాలు, స్పిరిచువల్ లెసన్స్. సో నేర్చుకుందాం స్పిరిచువల్ లెసన్స్. సో శరీరము ఆత్మ రెండు మనకు యుద్ధం జరుగుతుంటుంటుంది. కానీ ఆత్మీయ పాఠాలు, సో ఆత్మీయ పాఠాలు అంటే ఏంటిది? ఆత్మీయ ఆహారం. మనం ఎప్పుడు కూడా ఆత్మీయ ఆహారాన్ని తినడానికి ఇష్టపడాలి. సో మన శరీరానికి ఆహారము మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగైతే క్రమం తప్పకుండా చేస్తామో అలాగే ఆత్మీయ ఆహారం కూడా క్రమం తప్పకుండా ప్రార్థించుకోవాలి, క్రమం తప్పకుండా బైబిల్ చదువుకోవాలి, క్రమం తప్పకుండా దేవుడితో కొంత సమయాన్ని గడపాలి. అదే ఆహారము, ఆత్మీయ ఆహారము. సో మన శరీరానికి ఆహారం ఉన్నట్టు మన పరిశుద్ధాత్మకు కూడా ఆహారము కావాలి. అదే అదే మన వాక్యము చదవడం, వాక్యం వినడం, వాక్యానుసారంగా నడవడము, ఆరాధించడం, స్తుతించడం, బైబిల్ చదువుకోవడం, అలాగే ప్రార్థించుకోవడం, ఇవన్నీ కూడా నీ ఆత్మకు ఆహారం లాంటిది. సో ఏంటిది అవన్నీ ఏంటిదో మనం చూద్దాము. అండ్ ఆత్మీయ దాహము, మనం ఎప్పుడు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, ఆత్మీయంగా ఎదగాలని దాహం కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. ఎందుకంటే మనం శరీర సంబంధులము కాదు, ఆత్మ సంబంధులము. సో ఆత్మ సంబంధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు, శరీర సంబంధులు పరలోకానికి వెళ్ళరు. సో ఇప్పటి నుంచే మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆత్మీయంగా ఎదగాలని ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి అని కోరుకోవాలి. ఆత్మీయ శక్తి, సో ఆత్మలో శక్తి ఉంటుంది, ఆత్మలో బలం ఉంటుంది. ఆత్మీయంగా మనము శక్తి పెంచుకోవాలి, బలము పెంచుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు దేవుడితో సహవాసం చేసినప్పుడే మనకు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. సో అందుకే స్పిరిచువాలిటీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియానిటీ. సో క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ అండి. సో అంతే, అంతకుమించి ఇంకా స్టేట్మెంట్ ఏం లేదు. ఎందుకంటే ఆత్మీయ జీవితం లేకుండా, ఆత్మీయంగా దేవుడితో సహవాసం లేకుండా క్రిస్టియానిటీ లైఫ్ అనేది లేదు. ఎందుకంటే మనం శరీర సంబంధులం కాదు, శరీరానుసారంగా నడవడానికి మనం అన్యజనులం కాదు. సో క్రైస్తవులందరూ కూడా ఆత్మీయులు, క్రైస్తవులందరూ కూడా ఆత్మ సంబంధులు. కాబట్టి నీ ఆత్మీయ ఆహారాన్ని నెగ్లెక్ట్ చేయకు. ఆత్మీయంగా ఎదగాలని దాహము కలిగి ఉండు, ఆత్మీయంగా ఎదగాలని ఆకలి కలిగి ఉండు, ఆత్మలో శక్తి కలిగి ఉండు, ఆత్మకు బలము కలిగి ఉండు. సో ఇది ఇంపార్టెంట్ మనందరికీ కూడా. సో అన్ని రకాలుగా ఇటు భూలోకంలో మనం ఆశీర్వదించబడాలి, ప్లస్ పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి కావాల్సిన క్వాలిటీస్ ఉండాలి. సో మనం నీతిని, పరిశుద్ధతను, వస్త్రాన్ని కప్పుకోవాలి. వీటన్నిటి నుంచి మనము తొలగిపోవద్దు. సో ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్, ఆత్మీయ ఆహారము. సో చూద్దాము. గలతీలకు రాసిన 5వ అధ్యాయం 16వ వచనము. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో ఆత్మానుసారంగా నడుచుకొనుడి. సో ఇప్పుడు మనందరం కూడా ఫాస్టింగ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ ఫాస్టింగ్ డేస్లో మరీ ముఖ్యంగా ఆత్మానుసారంగా నడవాలి. సో ఏది చూడాలి, ఏది చూడొద్దు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడద్దు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మనము నేర్చుకొని ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారమే వాక్యానుసారమైన జీవితం. సో నీ వాక్యము నెరవేర్చాలంటే ఆత్మను ఉండాలి. అందుకే దేవుడు మనకు ఆత్మను పెట్టి ఆ వాక్యాన్ని నెరవేర్చే కృపను దయచేశాడు. సో కాబట్టి నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. కోపం వస్తుంది, అది శరీర క్రియ. కోపం బదులు ప్రేమ చూపించాలి, అది ఆత్మక్రియ. అనేకమైన బలహీనతలు వస్తాయి శరీరానికి. సో ఆ బలహీనతలు జయించి ఆత్మానుసారంగా నడవాలి. సో శరీరం ఏంటిది, ఆత్మక్రియలు ఏంటిది అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఆత్మ ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, ఇవి బయటికి తీస్తే నువ్వు ఆత్మానుసారంగా నడిచినట్టు. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, వీటి ప్రకారంగా నడిస్తే నువ్వు శరీరానుసారంగా నడుస్తున్నట్టు. అందుకే శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధం జరుగుతుంది. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడవాలి. సో డోంట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్. ఈ ఫిజికల్ వరల్డ్ టెంప్టేషన్లో పడద్దు మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకు దేవుడు ఆత్మనిచ్చింది. ఆత్మ ద్వారా మనం పడిపోకుండా నిలబడడానికి, ఒకవేళ పడిపోయినా కూడా మనము నిలబడి ఉండడానికి దేవుడు ఆత్మనిచ్చాడు. సో అందుకే ప్రార్థించుకోవాలి. ఆత్మలో మనం ఎదగాలని దాహము కలిగి ఉండాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, దాహము కలిగి ఉండాలి, మనము ఆకలి కలిగి ఉండాలి. ఎస్, నేను ఇంకా ఇంక్రీజ్ కావాలి. దెర్ ఇస్ నో ఎండ్ అండి. ఇంకా 30 సంవత్సరాలు మనం దేవుళ్ళు ఎదిగినా కూడా ఇంకా ఎండ్ అనేది ఉండదు. ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఆత్మలు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, దేవుడితో సహవాసంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఆరాధనలో, స్థుతిలో ఎదగాలి. సో చాలామందికి బలహీనతలు, ప్రార్థించాలంటే నిద్ర వచ్చేస్తుంది చాలామందికి. వీటన్నిటిని జయించాలి. ఎస్, తప్పదు, ఓవర్కమ్ ఎవరికైనా వస్తుందండి. సో అపవాది ప్రార్థించనివ్వడు. అపవాది
బైబిల్ చదువుకొని వాడు ఇరుకు ఇబ్బంది పెడుతుంటా అంటాడు. సో ఆత్మీయంగా సహవాసం కలిగి ఉండాలని, ఆత్మీయంగా ఎదగాలని కోరుకోవాలి. అందుకే ఆత్మానుసారంగా నడుచుకోవాలని కూడా కోరుకోవాలని దేవుడు చెప్తున్నాడు. సో శరీర క్రియల ప్రకారం నడుచుకోకూడదు. సో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నారు చాలామంది. అందరూ కూడా ఆత్మీయంగా ఎదగండి, ఇంకా ఆత్మలో ఎదగండి, దేవుడితో సహవాసం చేయండి. సో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండడం మాత్రమే కాదు, ఎక్కువసేపు దేవుడికి సమయాన్ని ఇవ్వాలి, ఎక్కువసేపు దేవుడితో గడపాలి అని కోరుకోవాలి. సో యెహోషువ 1:8 సో చూద్దాము ఆత్మీయ ఆహారం అంటే ఏంటిదో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింక తప్పిపోకూడదు. సో ఈ బైబిల్ని నువ్వు చదవక తప్పిపోకూడదు. చదివిన దానిని నీకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్పక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడున్నట్లు. సో ఇదే ఆత్మీయ ఆహారం అంటే, ఇదే ఆత్మీయ బలం అంటే, ఆత్మీయ శక్తి అంటే. సో నువ్వు దేవుడి వాక్యానుసారంగా నడవడమే ఆత్మీయ జీవితం. నువ్వు దేవుడి వాక్యానుసారంగా బ్రతకడమే అది ఆత్మీయ సంబంధమైన బ్రతుకు అంటారు. కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు చదవక మానిపోవద్దు, వినక మానుకోవద్దు, అలాగే చెప్పక మానిపోవద్దు. సో చెప్పండి దేవుడికి, దేవుడి గురించి 4 సంగతులు తెలియని వాళ్ళకు తెలవాలి. సో నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా. సో దివారాత్రములు మనం ఏం చేయమంటున్నాడు దేవుడు? ధ్యానించమంటున్నాడు. ఇదే ఆత్మీయ ఆహారం తీసుకోమంటున్నాడు. ఎలా? ధ్యానించడం వల్ల. ఏంటిది? వాక్యము. ఎలా? రాత్రింపగలు. సో రాత్రింపగలు దివారాత్రములు వాక్యాన్ని చదువుకోమంటున్నాడు, ధ్యానించమంటున్నాడు. నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. సో చక్కగా ప్రవర్తించదవు అంటే ఆత్మానుసారంగా ప్రవర్తించదవు. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో వాక్యము దివారాత్రులు చదువుకోవాలి. అలాగే ఒక వాక్యాన్ని తీసుకొని నీ మనసులో ఎప్పుడు కూడా మెడిటేట్ చేస్తూనే ఉండాలి. వాక్యాన్ని ఎప్పుడు కంటిన్యూస్గా మెడిటేట్ చేస్తుండాలి. అదే నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుతుంటుంది. సో అంతేకాని మనసు నిండా ద్వేషంతో, పగతో, ప్రతీకారంతో నిండుకొని ఉంటే మన ఆత్మీయ జీవితం నెరవేరదు. అదే ఒక వర్డ్ ఆఫ్ గాడ్తో కంటిన్యూస్గా మన హార్ట్ని రిపీటెడ్గా మనము స్మరిస్తూ ఉంటే, ధ్యానించుకుంటూ ఉంటే మన ఆత్మీయ జీవితం పెరుగుతుంటుంది. అందుకే అంటున్నాడు దేవుడు, ఈ వాక్యానుసారంగా బ్రతుకు, ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకో, ఈ ధర్మశాస్త్రాన్ని విను. ఎవరైనా చెప్తే ఈ ధర్మశాస్త్రాన్ని తెలియని వాళ్ళకు బోధించు, నీకు తెలిసిన వాళ్ళకి. సో బోధించితే ఇది నీ ఆత్మీయ ఆహారము అంటున్నాడు. అంటే వాక్యము చదువుకోవడం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మీయ ఆహారం అంటున్నాడు. వాక్యానుసారంగా బ్రతకడం ఏమంటున్నాడు? ఆత్మకు శక్తి వస్తుంది, ఆత్మకు బలం వస్తుంది అంటున్నాడు. సో ధ్యానించడం వల్ల కూడా మనకు ఆత్మీయ ఆకలి తీరుతుంది, ఆత్మీయ దాహము తీరుతుంది. సో ధ్యానము చాలా ఇంపార్టెంట్ అండి. వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడు కూడా మనం ధ్యానిస్తుండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇలా ఒక వాక్యాన్ని తీసుకొని మనసులో ఊకే స్మరిస్తుండాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని. లేకపోతే నా బ్రతుకు దినములని నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును కాక అని ఇలా మెడిటేట్ చేస్తుండాలి. మీకు నచ్చిన వర్స్ ఏదైతే ఉందో అది తీసుకొని బైబిల్లో నుంచి కంటిన్యూస్గా మెడిటేట్ చేస్తూ ఉండండి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని ఇలా కంటిన్యూస్గా రిపీటెడ్గా అంటూ ఉండండి. అదే మెడిటేషన్. అప్పుడు నీ ఆత్మకు ఆహారము దొరుకుతుంది, నీ ఆత్మీయ జీవితము మెరుగ్గా పడుతుంది, నీ మార్గము వర్ధిల్ల చేయబడుతుంది. అందుకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో మనము ఇలాంటివి ఎక్కువగా చేయాలి. సో ఎక్కువసేపు నువ్వు మెడిటేట్ చేస్తే, ఎక్కువసేపు నువ్వు దేవుడితో గడిపినట్టే. సో నీ మనసు ప్యూరిఫై అవుతున్నట్టే. అప్పుడు నీ మనసుకి, నీ ఆత్మకు, పరిశుద్ధాత్మ ఆత్మకు మనకు ఆ స్పిరిచువల్ ఫుడ్ అనేది దక్కుతుంటుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకోవాలి, అది ఇంపార్టెంట్. వాటి ప్రకారంగా నడవాలి, అది ఇంపార్టెంటే. ఆ గ్రంథాన్ని మనసులో ధ్యానించుకోవాలి, అది ఇంపార్టెంటే. ఇవన్నీ చేస్తేనట నీ మార్గము వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు. సో ఎఫెసీలకు రాసిన 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో బలహీనులు కావద్దు, బలవంతులై ఉండండి ఆయన శక్తిని బట్టి, మహాశక్తిని బట్టి. సో ఆయన శక్తి శరీరానికి, ఆత్మకు రెండింటికి బలాన్ని ఇస్తుంది. అదే ఆత్మీయ బలము. చెప్పాను కదా, స్పిరిచువల్ పవర్ అని, స్పిరిచువల్ ఎనర్జీ. ఇది ఉండాలి మనకు. ఆత్మీయ బలము, ఆత్మీయ శక్తి ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది.
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. సో శరీరంలో మన బలహీనులు కావద్దు, ఆత్మీయలో బలహీనులు కావద్దు, ఆత్మ జీవితంలో బలహీనులు కావద్దు. మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. సో మనము ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు అపవాది ఖచ్చితంగా ఆటంకపరుస్తాడు. మనల్ని బైబిల్ చదువుకొనియకుండా, ప్రార్థించుకోకుండా, వర్షిప్ చేసుకొని ఇవ్వకుండా అపవాది ఆటంకపరుస్తాడు. అందుకే మీ అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శక్తిమంతులు ఆత్మలో శక్తి కలిగి ఉండాలి. సో ఆత్మలో శక్తి ఎలా కలుగుతుంది? మనం దేవుడితో సహవాసం చేసినప్పుడు, నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు, పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు, పవిత్రత అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు, విశ్వాసం అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు నీకు ఆత్మలో శక్తి పెరుగుతుంటుంది. సో దేవుడిచ్చు సర్వాంగ కవచనము. సర్వాంగ కవచనం అంటే మనము చుట్టూ కప్పుకునే కవచనము, అదే పరిశుద్ధత, పవిత్రత, నీతి, విశ్వాసము, ఇవన్నీ సర్వాంగ కవచనములు. వాక్యము సర్వాంగ కవచనము అంటే ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు అపవాది ఎన్నో తంత్రములు ఇస్తున్నాడండి. ఈ విల్ నెవర్ స్టాప్ ప్లాటింగ్ అగెనెస్ట్ యూ. నీకు విరోధంగా పన్నాగాలు ఎన్నో పన్నుతుంటా అంటాడు అపవాది. ఫైనాన్షియల్గా దెబ్బతీయాలని, మెంటల్గా దెబ్బతీయాలని, ఆర్థికంగా తీయాలని, డిస్టర్బెన్స్ చేయాలని అపవాది ఎప్పుడు కూడా ఆటంకపరుస్తాడు. వాడు కంటిన్యూస్గా అదే పని మీద ఉంటాడు 24/7, 365 days. వాటి తంత్రములను ఎదిరించాలంటే శక్తిమంతులు అగునట్లు. సో అపవాది ఎవరు? ఆత్మ. సో మనం అపవాదిని జయించాలంటే మన ఆత్మకు శక్తి ఉండాలి. అదే ప్రార్థన, వాక్యంలో నిలకడగా ఉండాలి. అప్పుడు మన ఆత్మకు శక్తి పెరుగుతుంది. సో శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. దేవుడిచ్చిన సర్వాంగ కవచనము ధరించుకోవాలి. సో ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఇప్పుడు మన పోరాటం ఎవరితోటి? దురాత్మల సమూహంతో. సో అపవాది సమూహంతో, అపవాది ఏజెంట్లతోటి మన పోరాటము. వాడు ఆత్మ కాబట్టి మనకు ఏముండాలి? ఆత్మలో బలం ఉండాలి, ఆత్మలో శక్తి ఉండాలి. అప్పుడే మనం అపవాది తంత్రములను జయించగలుగుతాము. ఆత్మకు బలము రావాలంటే, ఆత్మకు శక్తి రావాలంటే ఏం చేయాలి? ఆత్మీయ ఆహారము తీసుకోవాలి ప్రతిరోజు కూడా. ఇప్పుడు మన శరీరానికి బలము కావాలి, మన శరీరానికి శక్తి కావాలంటే ఏం కావాలి? ఆత్మీయ ఆహారం తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం తీసుకోవాలంటే ఏం కావాలి? ఏమవుతే తీసుకుంటాము? ఆకలి కలిగితే, దాహము కలిగితే. అర్థమవుతుందండి? మనకు ఆకలి, దాహం కలిగితే మన శరీరానికి ఆత్మీయ ఆహారం తీసుకొని ఎలాగైతే మనం శక్తిని, ఎలాగైతే బలాన్ని పొందుకుంటామో, అలాగే మనము ఆత్మీయంగా ఎదగాలని ఆకలి కలిగి ఉండి, దాహము కలిగి ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు ఆత్మీయ ఆహారాన్ని తీసుకున్నప్పుడు నీ ఆత్మకు శక్తి, బలము పెరుగుతుంది. అర్థమవుతుందా అండి? మనము నెగ్లెక్ట్ చేయము శరీరానికి ఫీడింగ్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా. అలాగే ఆత్మకు ఫీడింగ్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం యుద్ధం చేయడానికి శక్తి కావాలా వద్దా? బలము కావాలా వద్దా? మన శరీర సంబంధులతో కాదు మన యుద్ధము, ఆత్మ సంబంధులతో మన యుద్ధము. అందుకే ఆత్మీయంగా ఎదిగినప్పుడు నువ్వు అపవాది తంత్రములను తిప్పికొట్టగలుగుతావు. అదే అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు ఆత్మలో శక్తి ఉండాలి. సో ఆత్మలో బలం ఉండాలి అంటే ఆత్మీయ ఆహారం తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం తీసుకోవాలంటే మనకు ఆకలి కావాలి. ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దాహము కలిగి ఉండాలి. సో అప్పుడు సర్వాంగ కవచనము ధరించుకొనుడి. అప్పుడు నీ ఆత్మ సామర్థ్యంతో అపవాది తంత్రములను ఎదిరించవచ్చు. సో మన పోరాటము శరీరులతో కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అపవాదికి శరీరము లేదు, ఆత్మ ఉంది. సో ఆత్మ చేత మనల్ని శోధించబడతాడు. కాబట్టి మనము కూడా ఆత్మ చేత మనం జయించబడాలి. ఆత్మ చేత జయించబడాలంటే మనము స్పిరిచువల్ ఫుడ్లో మనం స్ట్రాంగ్గా తీసుకోవాలి. స్పిరిచువల్ ఫీడింగ్ అంటాము. ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై. చూసారా అండి? ఇవన్నీ అంతిమ దినాలు. ఆపద్దినమందు మనం వాటిని ఎదిరించాలి. దేవుడు ఆ శక్తిని ఇచ్చేశాడు నీకు. ఆ శక్తి నీ లోపలనే ఉంది. అపవాదిని ఎదిరించే శక్తి మనందరికీ ఉందండి. మనందరికీ ఉంది. ఓన్లీ నాకు ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా ఉంది అపవాదిని ఎదిరించే శక్తి. సో దానిని వాడండి. సో దేవుణ్ణి అడగండి, అయ్యా నాకు ఇంకా శక్తి కావాలయ్యా, ప్రార్థించుకునే శక్తి కావాలి, ఆత్మీయంలో శక్తి కావాలి, శరీరంలో శక్తి కావాలి. అందుకే స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్,
ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఇవి ఎప్పుడు ఉండాలని మనం ప్రార్థించుకోవాలి. ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుటకు. సో చూడండి, సమస్తము నెరవేర్చిన వారిపై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు మనం శక్తి కలిగి ఉండాలి. ఆత్మలో శక్తి కలిగి ఉండాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో దేవుడిచ్చిన సర్వాంగ కవచనం ప్రొటెక్షన్ ఏంటిది? ఇదే వాక్యము, అలాగే ప్రార్థన, అలాగే నీతి, పరిశుద్ధత, విశ్వాసము, పవిత్రత, ఇవన్నీ కవచాలు మనందరికీ కూడా. వీటిని ఏం చేసుకోవాలి? మనం ధరించుకోవాలి. సో ఎఫెసీలకు రాసిన 6:14 ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కుని. చూసారా, మన నడుమునకు సత్యము. సో ఎవరి లోపల అబద్ధం ఉంటుందో, ఎవరి లోపల అసత్యం ఉంటుందో అక్కడ అపవిత్రత ఉంటుంది, అపరిశుద్ధత ఉంటుంది, అవినీతి ఉంటుంది. అంతే కదండి, అవినీతి మంతులే కదా అబద్ధాలు ఎక్కువగా ఆడతారు. నీతిమంతుడు అబద్ధం ఆడడు. సో కాబట్టి మనకు ఈ కవచాలు ధరించుకోమంటున్నాడు. సత్యమును దట్టి కట్టుకొని నడుముకి కట్టుకోవాలట. నీతి అను మైమరువు తొడుక్కోమంటున్నాడు. నీతి అనే వస్త్రాన్ని తొడుక్కోమంటున్నాడు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొలుగుకొని నిలువబడుడి. సో పాదాలకు సమాధాన సువార్త. సో సువార్తను కలిగి ఉండాలి, అంటే సువార్త ప్రకారము నడవాలి. సో ఇవన్నీ ఆత్మీయ ఆహారాన్ని పెంచేటిదండి. సో దేవుడు మనకు ఫీడింగ్ ఇస్తున్నాడు. ఈ 40 డేస్ లెంట్ డేస్ ఫాస్టింగ్లో దేవుడు ఈ ఆత్మీయ పాఠాల గురించి బోధించమని చెప్పాడు. సో ఆత్మీయంగా మనం ఎదగాలి. సో ఈ 40 డేస్ ఫాస్టింగ్ లోపల ఎవరెవరైతే ఫాస్టింగ్ చేస్తున్నారో వాళ్ళకు మంచి స్పిరిచువల్ ఫీడింగ్ ఇస్తున్నాడు దేవుడు. సో మనం సత్యంగా ఉండాలి, నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, ఆయన సువార్త ప్రకారంగా నడవాలి. సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలవబడుడి. సో సిద్ధ మనస్సు, మంచి మనస్సు అనే జోడు తొడుక్కొని నిలవబడుడి అని చెప్తున్నాడు. ధరించుకోవాలి ఇవన్నీ కూడా. ఇవే మన ఆత్మీయ ఆహారాన్ని పెంచేది, ఇవే మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది, మహిమపరిచేది. అందుకే ప్రార్థించాలి, అయ్యా నేను ఈ రోజు నుంచి శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడిచే కృపను దయచేయనైనా. అయ్యా నా ఆత్మకు శక్తినివ్వునైనా, నా ఆత్మకు బలాన్నివ్వునైనా. నేను ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవాలి తండ్రి, ఎక్కువసేపు వాక్యం చదువుకోవాలయ్యా. నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా కాపాడు తండ్రి. అపవాది శోధనలో, వేదనలో, రోధంలో పడిపోకుండా కాపాడు నాయనా. ఈ కోపం, ఈ విచారణ, చింత, ఇవన్నీ లోక సంబంధమైనవండి. మనం ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాడు అపవాది. ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తాడు. మనం చింతించేలాగా, బాధపడేలాగా, ఫైనాన్స్ ప్రెజర్ పెట్టి, హెల్త్ ప్రెజర్ పెట్టి, దేవుడితో సహవాసం చేయకుండా డిస్టర్బ్ చేస్తుంటా అంటాడు అపవాది. ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ కావద్దు. మన అల్టిమేట్ గోల్, ఫస్ట్ ప్రియారిటీ, మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అది కష్టాల్లో ఉన్న అదే పని చేయాలి, సుఖాల్లో ఉన్న అదే పని చేయాలి, బాధలో ఉన్న అదే పని చేయాలి, ఆనందంలో ఉన్న అదే పని చేయాలి, బలహీనతలో ఉన్న అదే పని చేయాలి, దుఃఖంలో ఉన్న అదే పని చేయాలి, సంతోషంలో ఉన్న అదే పని చేయాలి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆత్మీయంగా మనం ఫీడింగ్ తీసుకోవాలి, ఆత్మీయంగా మనం బలపడాలి, ఆత్మలో మనం బలపడాలి. ఆత్మీయ ఆహారము, ఆత్మీయ దాహము తీసుకోవాలి, ఎప్పుడు కూడా చేయాలి. సో ఇవన్నీ వస్త్రాలు కలుగుకొని ఉంటే అప్పుడు నీకు ఆత్మకు సామర్థ్యం పెరుగుతుంది అని అంటున్నాడు. సో ఆత్మ సంబంధులు ఇలా నడుస్తారు: సత్యము, నీతి, సువార్త, సమాధాన సువార్త, సిద్ధ మనస్సు. ఇవి 4 క్యారెక్టర్లు కలిగి ఉంటారని చెప్తున్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. చూసారా అండి, ఆత్మ జీవితంలో విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వాసం ఎప్పుడు కూడా కోల్పోవద్దు దేవుడి మీద. మనం తొందరగా ఫాలో అయ్యేది విశ్వాసంలోనే. సో దేవుడు కొంచెం కష్టం రాగానే దేవుడు ఉన్నాడా లేడా అని భయం వేస్తుంది, దిగులు పడతాము. సో విశ్వాసంతో మనము జయించాలి. సో విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో అన్ని వేళలా ఆ డాలుని వదలొద్దు, విశ్వాసం అనే డాలుని వదలొద్దు. సో ఇది ఆత్మీయ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను కదా, క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువాలిటీ నథింగ్ బట్ క్రిస్టియానిటీ. సో ఆత్మీయ జీవితం, ఆత్మ సంబంధులు, ఆత్మీయులు అంటే క్రిస్టియానికి సంబంధించింది. సో విశ్వాసము, నీతి, సత్యము, అలాగే పవిత్రత, సిద్ధ మనస్సు, మంచి మనస్సు, పరిశుద్ధ హృదయము, ఇవన్నీ కూడా ఒక క్రిస్టియానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. అదే ఆత్మీయకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్.
ఈ ఆత్మకు మనం సామర్థ్యము కలిగి ఉండాలి. ఇవన్నీయుగాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సో ఆత్మకు శక్తి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఒకటండి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. డే బై డే ఇంక్రీజ్ ఉండాలని కోరుకోవాలని ప్రార్థించాను. అయ్యా, ఇంక్రీజ్ మై ఫెయిత్ టుడే, దట్స్ వాట్, ఇంక్రీజ్ మై రైచస్నెస్ టుడే, ఇంక్రీజ్ మై హోలీనెస్ టుడే. ఈరోజు నా నీతిని, నా పరిశుద్ధతను, నా విశ్వాసాన్ని పెంచు ప్రభు అని ప్రార్థించాలి. సో విశ్వాసం అని డాలు ఏం చేయాలి? పట్టుకోవాలి. దాంతో దుష్టుని అగ్నిబాణం లాంటి దుష్టుడు ఒక బాణం తర్వాత ఒక బాణం వేస్తుంటా అంటాడు. మెంటల్ డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, హెల్త్ డిస్టర్బెన్సెస్, ఇంకా ప్రాస్పారిటీ లేకుండా ఎన్నో బాణాలు వేస్తుంటా అంటాడు దుష్టుడు. ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు ఎప్పుడు? విశ్వాసం అనే డాలు పట్టుకున్నప్పుడు. చూసారండి, ఆత్మీయ పాఠాలు చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితానికి. శరీరానికి ఆహారం ఎంతరో ఆత్మకు కూడా ఆహారం అంతే ఇంపార్టెంట్. అలాగే నీ ఆత్మకు శక్తి వచ్చినప్పుడు నీ అపవాది తంత్రములను జయించగలుగుతావు. ఇంకా మనం శోధనలోనే బ్రతుకుతున్నాము, ఇంకా మనం కష్టాల్లో బాధల్లో బ్రతుకుతున్నామంటే ఇంకా మన ఆత్మకు శక్తి కావాలి. ఆ శక్తి వచ్చినప్పుడు వాటన్నిటిని జయించగలుగుతామండి. సో మనం ఇంకా అపవాది శక్తి కంటే మన శక్తి ఎక్కువగా ఉండాలి. మన లోపల ఉన్న ఆత్మకు బలం ఎక్కువగా ఉండాలి అపవాది బలం కంటే. అప్పుడే మనం అపవాది తంత్రములను జయించగలుగుతాము. అందుకే నువ్వు ప్రార్థనలో వీక్ అయ్యావు, వాక్యం చదువుకోవడంలో వీక్ అయ్యావు, వాక్యానుసారంగా బ్రతకడంలో వీక్ అయ్యావు, అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించలేవు. అంతే కదండి. ఇప్పుడు నా ముందు ఒక బలవంతుడు ఉన్నాడు, నాకంటే ఎక్కువ ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుని నేను కొట్టలేను, ఆ బలవంతుని నేను జయించలేను. నాకంటే తక్కువ బలవంతుని మాత్రమే నేను కొట్టగలుగుతాను, జయించగలుగుతాను. అలా ఆ బలవంతుడి మనం కొట్టాలి, జయించగలగాలి అంటే మనం కూడా బలవంతుడి కంటే ఎక్కువ బలము పొందుకోవాలి. అర్థమవుతుందా? అపవాదికి ఉన్న బలం కంటే మన బలం ఎక్కువగా ఉండాలి, అపవాదికి ఉన్న శక్తి కంటే మన శక్తి ఎక్కువగా ఉండాలి. అందుకే మనము ఇంక్రీజ్ ఫెయిత్లో ఎదగాలి. ఆ ఫెయిత్ అనేది అపవాది భరించలేడు. ఆ విశ్వాసాన్ని అపవాది హ్యాండిల్ చేయలేడండి, పడేయలేడు. నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడు కూడా పడేయలేడు. సో నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నావా? అపవాది ఎన్ని తంత్రాలు చేసినా, ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని పన్నాగాలు వేసినా నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నావు, దేవుళ్ళలో నిలకడగా ఉన్నావు. సో అపవాది ఏమీ చేయలేడు. వాటిని జయించే శక్తి మనకు వస్తుంది. సో అపవాదికి ఎంతైతే శక్తి ఉందో ఆ అపవాది శక్తి కంటే మనం ఒక 1% ఎక్కువగా ఉండాలి. అప్పుడే నీకు వస్తున్న ఈ శోధనలు, వేదనలు, రోదనలు అణిచివేయగలుగుతావు, తీసివేసుకోగలుగుతావు. సో అందుకే ప్రే ఫర్ ఇట్, కంటిన్యూస్గా కూర్చోండి. ఓకేలా హౌస్ వైఫ్ అయితే టైం వృధా చేసుకోకుండా టైం దొరికినప్పుడల్లా ప్రార్థించుకోండి. అది ఒక టైం అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం దొరికితే మధ్యాహ్నం, ఈవినింగ్ దొరికితే ఈవినింగ్, మిడ్ నైట్ సమయం ఉంటే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ సమయం ఉంటే ఎర్లీ మార్నింగ్, కంటిన్యూస్గా మీరు ఆ ప్రేయర్ చేసుకుంటూ ఉండండి, దేవుడితో సహవాసం చేస్తూ ఉండండి. అప్పుడు మీ ఆత్మకు శక్తి పెరుగుతుంది, మీ ఆత్మకు బలము పెరుగుతుంది. అప్పుడు అపవాది ఎన్ని తంత్రాలు వేసినా, ఎన్ని బలాలు వేసినా మనం ఆ ప్రార్థనతోటి జయించగలుగుతాము. ఒకటండి, ప్రార్థన చేయకుండా ఏది జయించలేమండి, ఏది జయించలేము. ప్రార్థన చేయకుండా దేవుడు కూడా పని చేయలేడు. మన ప్రార్థన చేయడం మొదలు పెడితేనే దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. అపవాది మనకు వ్యతిరేకంగా పని చేయడం ఆపివేస్తాడు. సో అందుకే ప్రార్థించుకోవాలి, ఆత్మీయ ఆహారం తీసుకోవాలి. అగ్ని బాణం లాంటి ఆర్పుటకు శక్తిమంతులవుదురు. శక్తి ఎక్కడ ఉండాలి? శరీరంలో శక్తి ఉండాలా? ఆత్మలో శక్తి ఉండాలా? ఆత్మలో శక్తి ఉండాలి. ఆత్మలో శక్తి ఉన్నప్పుడే నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఆత్మలో శక్తి ఉన్నప్పుడు నువ్వు వాటన్నిటిని జయించగలుగుతావు. నీకు వస్తున్న శోధనలు, వేదనలు, రోదనలు, కష్టాలు, బాధలు, నష్టాలు, ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక, మానసిక, శారీరక, కుటుంబ సమస్యలు, వీటన్నిటిని జయించాలంటే నువ్వు శక్తి కలిగి ఉండాలి, ఆత్మీయ శక్తి కలిగి ఉండాలి. ఆత్మీయ శక్తి కలిగి ఉండాలంటే మనము ఆత్మీయ ఆహారము తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం తీసుకోవాలంటే ఆత్మీయంగా దాహము కలిగి ఉండాలి, ఆత్మీయంగా ఆకలి కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మీయ ఆహారము తీసుకోగలుగుతాం. అంతే కదండి. మనం ఎంత ఎక్కువ ఆకలితో ఉంటే అంత ఎక్కువ ఆహారం తింటామా, తినమా? ఎంత ఎక్కువ దాహంగా ఉంటే అంత ఎక్కువగా వాటర్ తాగుతామా, తాగమా? అందుకే మనము ఎక్కువగా ఆకలి కలిగి ఉండాలి, ఎక్కువగా దాహం కలిగి ఉండాలి. శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన దాహము కలిగి ఉండాలని ప్రార్థించుకోవాలి. సో అప్పుడు నీ ఆత్మకు సామర్థ్యము పెరుగుతుంటా ఉంటుంది. పెంచుకోవాలా వద్దా మన ఆత్మ సామర్థ్యాన్ని? ప్రతిరోజు ఆ పాలు తాగే పసివాళ్ళ వల్లే ఉందామా? లేదు, ఇంకా పెరగాల వద్దా? పెరగాలి. మన ఆత్మలో సామర్థ్యం పెరుగుతూనే ఉండాలి, శక్తి పెరుగుతూనే ఉండాలి, బలము పెరుగుతూనే ఉండాలి, ఇంకా ఆత్మకు ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. సో మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇంకోటి ఏమంటున్నాడు? దేవుడి వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మకు ఖడ్గము లాంటిదట.
ఇప్పుడు మనము చేతిలో ఖడ్గం ఉంది, అది ఫిజికల్ వరల్డ్. కానీ వాక్యం అనేది నీ ఆత్మకు ఖడ్గము లాంటిదట. సో అందుకే నీ ఆత్మకు, మన చేతికి ఖడ్గం ఎలాగైతే పట్టుకుంటామో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అలాగే నీ వాక్యము కూడా నీ ఆత్మకు ఖడ్గము లాంటిది. వాటిని పట్టుకొని మనం జయించాలి. సో ఇవన్నీ ఇంపార్టెంట్. విశ్వాసము, ఆత్మ ఖడ్గమైన వాక్యము, ప్రార్థన, నీతి, పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ కూడా మన శక్తి సామర్థ్యాలు పెంచే శక్తి. సో అందుకే ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, చేయని వాళ్ళు కూడా ఇంకా ఆత్మలో ఎదగాలని ప్రార్థించుకోండి. సో ఆత్మీయ పాఠాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మశక్తి గురించి దేవుడు నేర్పించబోతున్నాడు, ఆత్మ బలం గురించి దేవుడు నేర్పించబోతున్నాడు, ఆత్మీయ ఆహారం గురించి, ఆత్మీయ ఆకలి ఆత్మీయ దాహము గురించి దేవుడు మనందరికీ కూడా పాఠాలు నేర్పించబోతున్నాడు. సో నేర్చుకొని మనం ఇంకా అభివృద్ధి చెందుదాము. సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయం నందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. చూసారా, ఆత్మ వలన ప్రతి సమయం అందును, ప్రతి సమయము, కష్టాల్లో ఉన్న, కన్నీల్లో ఉన్న, బాధలో ఉన్న, సంతోషంలో ఉన్న, ఆనందంలో ఉన్న, ఏ సమయమైనా పర్లేదు, మార్నింగ్ అయినా పర్లేదు, ఆఫ్టర్నూన్ అయినా పర్లేదు, ఈవినింగ్ అయినా పర్లేదు, మిడ్ నైట్ అయినా పర్లేదు, ఏ సమయంలోనైనా కూడా ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన చేయడం మనకు అంటున్నాడు. ఒకవేళ నీకు మధ్యాహ్నం ఒక టైం దొరికింది, ఒక అర్ధగంట ప్రార్థించుకో. మళ్ళీ ఈవినింగ్ ఒక టైం దొరికింది, ఒక 10 minutes ప్రార్థించుకో. మిడ్ నైట్ ఒక టైం దొరికింది, ప్రార్థించుకో. ఎర్లీ మార్నింగ్ లేవగానే కాసేపు టైం దొరికింది, ప్రార్థించుకో. అందరూ ఇంట్లో వంటి పని ఇంటిపైన అయిపోయినాక ఖాళీగా ఉన్నావు, ఒక అర్ధగంట ప్రార్థించుకో. పడుకున్నావు, లేసాక కాసేపు ప్రార్థించుకో. తిన్నావు, తినే ముందు కాసేపు ప్రార్థించుకో, టైం ఉంటే. సో ఇలా ప్రార్థించుకుంటూనే ఉండు. ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన అంటే అన్ని రకాలుగా ప్రార్థించాలి. ఓన్లీ ఉద్యోగమే రావాలి, ఓన్లీ ఇల్లే కట్టుకోవాలి, ఓన్లీ గర్భఫలమే రావాలి, ఓన్లీ మ్యారేజే కావాలి, ఇలా కాకుండా ప్రతి విధమైన ప్రార్థన, ఆత్మలో ఎదగాలని, విశ్వాసంలో ఎదగాలని, వాక్యంలో ఎదగాలని, దేవుళ్ళు ఎదగాలని, అలాగే ఫైనాన్సెస్లో ఎదగాలని, స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఇవి రావాలని ప్రార్థించుకోవాలి. అన్ని విధాలుగా మనిషికి ఏవైతే కావాలో అన్నీ కావాలి. సో ఆహారము శరీరానికి ఉండాలి, అలాగే ఆత్మీయకు ఆహారం ఉండాలి. సో ఉండడానికి మనకు మంచి గృహము ఉండాలి, అలాగే మనము మంచి ఆత్మీయ సహవాసం వెళ్ళడానికి మన శరీరము మంచి గృహముగా దేవుడికి మార్చుకోవాలి. సో మన మన శరీరాన్ని, మన గృహాన్ని ఎలాగైతే నీట్గా పెట్టుకుంటామో, మన శరీరం కూడా దేవుడికి ఆలయము కాదా, ఆ శరీరానికైనా ఆలయాన్ని కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. అంటే పరిశుద్ధంగా పెట్టుకోవాలి, పవిత్రంగా పెట్టుకోవాలి, ఆరోగ్యంగా పెట్టుకోవాలి. సో అన్ని రకాలుగా మనం ప్రార్థించుకోవాలి. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్వమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. సో పట్టుదలతో విజ్ఞాపన చేయమంటున్నాడు. సో పట్టుదలతో ప్రార్థించండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండి ప్రార్థించండి అంటున్నాడు. సో ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎంత ఎక్కువ ఫాస్టింగ్ చేయడం మాత్రమే కాదు, ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత మంచిది, ఎంత ఎక్కువగా వాక్యం చదివితే అంత ఆత్మీయ ఆహారము దొరుకుతుంది. అప్పుడు నీ ఆత్మకు శక్తి సామర్థ్యము వస్తుంది. కాబట్టి ఎవరు కూడా వృధా చేసుకోకండి. ఫాస్టింగ్ లేని వాళ్ళు కూడా ఎక్కువసేపు ప్రార్థించుకోవచ్చు. ఒక ఫాస్టింగ్ ఉంటేనే ఎక్కువసేపు ప్రార్థించాలని రూల్ లేదు. ఫాస్టింగ్ లేకపోయినా నువ్వు ఎక్కువసేపు ప్రార్థించవచ్చు. సో దేవుని అడగండి, ఎడతెగక ప్రార్థించే ఆత్మనివ్వమని. ఎడతెగక అలసిపోకుండా, సొలిసిపోకుండా ప్రార్థించే ఆత్మను ఇవ్వమని అడగండి. ఎందుకంటే ప్రార్థించడం మొదలు పెట్టగానే నిద్ర రావడం, ప్రార్థించడం మొదలు పెట్టగానే బాడీ నీరసం కావడం, వీక్ కావడం, ఇవన్నీ సర్వసాధారణమే. కానీ వీటన్నిటిని జయించాలి, మనము ప్రార్థించుకొని జయించాలి. అన్ని రకాల ప్రార్థనలు చేసుకోవాలి, అన్ని సమయాలలో ప్రార్థన చేసుకోవాలి. మన ఆత్మీయ ఆహారాన్ని పెంచుకోవాలి, మన ఆత్మీయలో బలపడాలి అని కోరుకోవాలి. దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు. సో సువార్త మనము ధైర్యంగా చెప్పాలి, అలాగే సువార్త ఎక్కువగా వినాలండి. సువార్త విన్నప్పుడు మనకు సంఖ్యలు తెగిపోతాయండి. సో అపవాది మన పట్ల ఎన్నో సంఖ్యలు కడతాడు. సో సువార్త విన్నప్పుడు, నువ్వు వాక్యం విన్నప్పుడు అపవాది తంత్రములను జయించవచ్చు. సో ఇక్కడ సువార్త ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే నువ్వు సువార్త వినడానికి వెళ్ళు. సో వాక్యం వినాలి, ఎక్కువగా వాక్యం ఫీడింగ్ ఇచ్చుకోవాలి మన ఆత్మీయ ఆహారానికి.
దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. సో ఎవరైతే మీరు ఫాస్టింగ్ ప్రేస్లో ఉన్నప్పుడు ఎవరైతే మీకు ఫీడింగ్ ఇస్తున్నారో, ఎవరైతే మీకు సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళ గురించి కూడా పట్టుదలతో విజ్ఞాపనతో ప్రార్థించవాలి. సో వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థించాలి. ఆత్మీయ ఆహారము ఏంటిదంటే మన గురించి మనం మాత్రమే కాదు, మనం 10 మంది గురించి ప్రాడాలి. మనం సంఘ కాపరి గురించి ప్రార్థించాలి. మనం వెళ్తున్న సంఘ గురించి, మన గురించి భారంగా ప్రార్థిస్తే వాక్యం బోధిస్తున్న దైవజనుల గురించి ప్రార్థించాలి. సో అలాగే మనం ఉంటున్న దేశం గురించి, మనం ఉంటున్న రాష్ట్రాల గురించి ప్రార్థించాలి. మనకు తెలిసిన రోగుల గురించి ప్రార్థించాలి. మనకు ఎవరైతే దేవుడి గురించి తెలియదో వాళ్ళకు తెలియజేయాలి, ధైర్యంగా తెలియజేయాలి. ఇవన్నీ కూడా మనము ఫాలో కావాలి. ఆత్మీయ ఆహారము పెంచుకోవాలి. మీరు నా క్షేమ సమాచారము తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులను మీకు తెలియజేయను. మీరు నా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకు అతను మీ వద్దకు పంపితిని. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 23వ వచనంలో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసము. సో మనం ఆత్మీయులం, సమాధానం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉండాలంటే దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. దానికి రావాల్సిందంటే ప్రార్థించుకోవాలి. సో ఆత్మీయులకు సమాధానము చాలా ఇంపార్టెంట్, విశ్వాసము చాలా ఇంపార్టెంట్, ప్రేమ అనే గుణము మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆత్మీయ పాఠాలలో దేవుడు పెద్దపీట వేసేది ప్రేమ అనే క్యారెక్టర్కి. సో రాను రాను లోకంలో ప్రేమ చల్లారిపోతుందండి. ఎక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అన్యాయాలు, అక్రమాలు, కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం, వ్యభిచారము, అక్రమ సంబంధాలు ఇవే ఎక్కువగా కనపడుతున్నాయి. అవన్నీ ప్రేమ లేకపోవడం వల్లనే జరుగుతుంది. కానీ మనందరం ఆత్మీయులము. ఆత్మలో ఎదగాలంటే ప్రేమ అనే ఫలము కలిగి ఉండాలి, అందరము కలిగి ఉండాలి. సో దీంట్లో అభివృద్ధి చెందడం చాలా కష్టం అండి. ప్రేమలో అందరినీ మన వలె మన పొరుగువాన్ని ప్రేమించడం చాలా కష్టము. సో చాలా ఇబ్బంది. సో మనం ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం చాలా కష్టము, చాలా ఇబ్బంది. కానీ దేవుడు తప్పదు అంటున్నాడు. ప్రేమించడం అనేది ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ అంటున్నాడు. సో నీ ఆత్మీయ జీవితం మెరుగుపడాలంటే ద్వేషించడం మానేసి ప్రేమించడం మొదలు పెట్టాలి. సో ప్రేమించడం మొదలు పెట్టాలి. సో ద్వేషించడం ఆపివేయాలి. సో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమను సహోదరులకు కలుగును గాక. సో మనందరికీ ఇవన్నీ కలగాలి. సో ఇది ఆత్మీయ పాఠాలు. సో దేవుడు మనందరికీ కూడా ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు అండి. ఈ ఫాస్టింగ్ డేస్లో ఎక్కువగా దేవుడు మనల్ని స్పిరిచువల్గా స్ట్రాంగ్ చేయబోతున్నాడు, ఆత్మీయంగా బలపరచబోతున్నాడు. ఎలా ఉండాలి, ఇంకా ఏం మార్చుకోవాలి, ఇంకా ఏవి తగ్గించుకోవాలి, ఇంకా ఏవి తీసేసుకోవాలి, ఇంకా ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఏ విధంగా ఉండాలి, ఆత్మీయ ఆకలి ఎలా కలిగి ఉండాలి, ఆత్మీయ శక్తి అంటే ఏంటిది, ఆత్మీయ బలం అంటే ఏంటిది, ఆత్మీయ దాహం ఎలా కలిగి ఉండాలి, అండ్ ఆత్మీయ పాఠాలు ఎలా నేర్చుకోవాలి, ఆత్మీయ ఆహారం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ అంశాల మీద దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. సో కాబట్టి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. మనందరికీ ప్రేమ, విశ్వాసము, సమాధానము దేవుని నుంచి సమృద్ధిగా కలుగును గాక. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య స్పిరిచువల్ లెసన్స్ గురించి మాట్లాడుతున్నందుకు వందనాలు. ఆత్మీయ ఆహారం గురించి మాతో మాట్లాడుతున్నవయ్యా. ఆత్మీయ శక్తి, ఆత్మీయ దాహము, ఆత్మీయ ఆకలి గురించి మాట్లాడబోతున్నందుకు వందనాలు, మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇదిగో మా అందరిలో కూడా ఆకలి పుట్టించునైనా, మా అందరిలో కూడా ఆత్మీయంగా ఎదగాలనే ఆకలి, ఆత్మీయంగా ఎదగాలని దాహాన్ని పుట్టించమని ప్రార్థిస్తున్నాను. మేము స్పిరిచువల్గా ఇంకా స్ట్రాంగ్ కావాలయ్యా. మీలో ఇంకా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. మమ్మల్ని అందరినీ కూడా స్పిరిచువల్గా ఇంకా స్ట్రాంగ్ చేయనైనా అపవాది పెట్టే తంత్రములను జయించే శక్తిని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.